అటువంటి భద్రగజాలు మదజలాల్ని స్రవించాలి. ఒక్క భద్రగజం మదజలాన్ని స్రవించట్లేదు. కాబట్టి దీనమశ్వాహ ప్రహేషంతే, గుర్రాలు చాలా దీనంగా సకిలిస్తున్నాయి. అంటే నశించిపోయే కాలం దగ్గరికి వచ్చేసింది. నచ గ్రాసాభినందిన, గడ్డి వేస్తే సంతోషంగా గడ్డి పరకల పైకి తీసి నోరు అల్లార్చి తినాలి. ఎందుకంటే గుర్రం నోట్లో కళ్ళెం ఉంటుంది ఎప్పుడు. అది నోరు తెరిచి తినేటప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆ కళ్ళెం అవి తీసేసిన తర్వాత గుర్రానికి కళ్ళకి కట్టిన గంతలు కూడా విప్పేసి గడ్డి వేస్తే గుర్రం గడ్డి తినడంలో ఒక గొప్ప ఉత్సాహం ఉంటుంది. పెద్ద నోరు తెరిచి దవడలు వేలాడుతూ పచ్చిగడ్డి తింటుంది. అది అలా తింటం లేదు, పచ్చిగడ్డిని చూసి విముఖంగా పక్కకి వెళ్ళిపోతోంది. అంటే దుర్నిమిత్తం కనపడుతోంది అన్నయ్య. ఖరోష్ట్రాశ్వతరా రాజన్ భిన్నరోమాహ స్రవంతిన, గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు వాటికి నిష్కారణంగా అన్నిటికీ వెంట్రుకలు ఊడిపోతున్నాయి. న స్వభావేవ తిష్టంతి విధానైరపి చింతితాః, ఏవి ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. వాయసాహ సంఘర్ష క్రూరా వ్యహరంతి సమంతతః, గుంపులు గుంపులుగా కాకులు ప్రాతకాల వేళల్లోనూ అప్పుడు వచ్చి ఇళ్ల మీద కూర్చుని పెద్దగా అరుస్తున్నాయి క్రూరంగా. సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘర్షః, ఇళ్ల యొక్క ప్రాకారముల మీద కూర్చుని అరుస్తున్నాయి. గృధ్రాశ్చ పరిలీయంతే పురీముపరిపిండితాః ఉపపన్నాశ్చ సంధ్యేద్వే వ్యహరంత్య శివం శివాః. గ్రద్దలు గుంపులు గుంపులుగా ఆకాశంలో లంకాపట్టణం మీద అలా తిరుగుతూనే ఉంటున్నాయి. ఉభయ సంధ్యలలో, ప్రాతకాల సంధ్యయందు సాయంకాల సంధ్యయందు నక్కలు పట్టణంలోకి వచ్చి పెద్దగా ఊళ వేస్తున్నాయి. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే ఇది వైదేహి రాఘవాయ ప్రదీయతాం. అన్నయ్య, నేనే ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నావేమో, లంకలో అందరూ చూస్తున్నారు, అందరూ బెంగ పెట్టుకుంటున్నారు. ప్రహస్తుడికి కూడా ఈ విషయాలు తెలుసు, కానీ అతను నీ ముందు మాట్లాడడు. నీ ముందు ఎలా మాట్లాడతాడంటే నువ్వేది చెప్తే అదే మంచిని మాట్లాడతాడు, కానీ యథార్థం ఏమిటో ప్రహస్తుడికి తెలుసు, ప్రధానమంత్రికి తెలిసి మాట్లాడడు. అన్నయ్య, నీ క్షేమం కోరుకున్నవాణ్ణి కాబట్టి నీకు చెప్పడానికి వచ్చాను, నా మాట నమ్ము. నీవు కూడా చూడవచ్చు ఈ దుర్నిమిత్తమని. కాబట్టి సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పేసి మనం సంతోషంగా హాయిగా బ్రతకవచ్చు. అంటే రావణుడు అన్నాడు, భయం న పశ్యామి కుతశ్చిదప్యహం నరాఘవ ప్రాప్స్యతి జాతు మైథిలీం సురైః సహేంద్రైరపి సంగత కదా మామాగ్రత స్వాస్థ్యతి లక్ష్మణాగ్రజః. సీతమ్మని మళ్ళీ రాముడు పొందడం అనేటటువంటిది ఒక్కనాటికి జరగదు, నేను ఇవ్వను. ఇంద్రుడితో కలిసి, దేవతలతో కలిసి లక్ష్మణాగ్రజుడైన రాముడు వచ్చినా నా ముందు నిలబడలేడు. నీకు కనపడుతున్నవి నాకు కనపట్టలేదు, కాబట్టి నువ్వు బయలుదేరవచ్చు. ఇది కదండి మూర్ఖత్వం అంటే. ఇప్పుడు ఆయన చెప్పిన దుర్నిమిత్యాలు చూడడానికి రాత్రి ఎప్పుడో చూడాలన్నాయా, 1 గంటకు అలారం పెట్టుకుని లేచి కాదు, లేచి పైకి వచ్చేలా నిలబడి చూస్తే నిజంగా వెంట్రుకలు ఊడిపోతున్నాయో లేదో, ఒంటెలకి కంచరగాడిదలకి గుర్రాలు గడ్డి తినకుండా ఏడుస్తున్నాయో లేదో, భద్రగజాలకి మదజలం స్రవించట్లేదని ఇన్ని తెలుస్తాయి. ఆయన వినడు, నాకేమీ కనపట్టలేదని చెప్పాడు. నాకేమీ, నువ్వు అనుకున్నంత కష్టం ఇది నాకేం కనపట్టలేదు, ఎవడూ నన్నేమీ చేయలేడు, నువ్వు బయలుదేరన్నాడు. ఇంకా ఆయన ఎందుకుంటాడు? మహాత్ముడైన వాడి పని ఏమిటంటే తన కర్తవ్యం తాను చేయడం. ఆయన కర్తవ్యం ఏమిటి? మంచి మాట చెప్పడం, అంతవరకే. పుచ్చుకుంటే అభ్యున్నతి, పుచ్చుకోకపోతే ఆయన ఏం చేస్తాడు? తన కర్తవ్యం అయిపోయింది. హనుమ ఏం చేశారు నిన్న, అంతే. కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అకస్మాత్తుగా వానర సైన్యం అంతా బయలుదేరిపోయి సముద్రం దగ్గరికి వచ్చేసింది అని తెలుసుకున్నాడు. వాళ్ళు బయలుదేరి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరానికి వచ్చేసారు. ఇప్పుడు తాను రథం పూంచి సభామంటపానికి వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ చాలా వేగంగా సభకి రమ్మంటున్నానని చెప్పండి అని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు, వీరాభివీరులందరూ కూర్చున్నారు. ఎవరు మాట్లాడతారు ఆయనతో? ఆయన ఒక విచిత్రమైన విషయాన్ని ప్రతిపాదన చేశారు. నేను వర్ణించలేను, కానీ ఒక్క మాట చెప్తాను. ఆయన సీతమ్మ తల్లి యొక్క అంగాంగములను వర్ణించి ఆమెని చూసినప్పటి నుంచి నాకు విశేషమైన కామ ప్రచోదనం కలిగింది. ఆమెని పొందితే తప్ప నేను
సంతోషంగా ఉండలేను. కాబట్టి నేను ఆమెను తీసుకొచ్చి లంకాపట్టణంలో అశోక వృక్షం కింద పెట్టిన మాట సత్యమే, నేనే అపహరించి తీసుకొచ్చాను అని అన్నాడు. సాతు సంవత్సరం కాలం మామ యాచత భామిని ప్రతీక్షమాణ భర్తారం రామం ఆయతలోచన. ఇంతకన్నా దారుణమైన అబద్ధం ఇంకోటి ఉండదు. నేను సీతమ్మ తల్లిని తెచ్చి, సీతమ్మ తల్లి అన్న మాట నేనంటున్నాను కానీ ఆయన అంటాడండి అనడు, కానీ ఆయన అన్నట్టు నేను అనలేను, అందుకని అలా అనలేను అంతే. అంటే నువ్వు ఇలా చెప్పావు కదా అలా అన్నాడా అని అడక్కండి. కాబట్టి ఆవిడ్ని తీసుకొచ్చి నేను శిశుపా వృక్షం కింద కూర్చోబెట్టాను. ఆవిడ నన్ను ఓ సంవత్సరం రాముడి గురించి చూస్తాను అని అడిగింది అన్నాడు. అలా అడిగిందా సీతమ్మ తల్లి? ఒక సంవత్సరం రాముడి గురించి చూస్తానని చెప్పిందా? ఒక సంవత్సరం రాముడి గురించి చూస్తానంటే ఏమిటి దాని అర్థం? సంవత్సరంలో రాముడు రాకపోతే ఎంత పెద్ద అబద్ధం ఆడాడో చూడండి. అంటే ఈ అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇలా చెప్పకపోతే వచ్చేటటువంటి లాభం ఏమిటి అన్నది ఆయనకు అనవసరం. అవతల వాళ్ళ యొక్క శీలానికి ఎంత పెద్ద మత్స వస్తుంది మనం అలా మాట్లాడితే అనుకున్నా, తాను అలా మాట్లాడతాడు. అంటే ఇంచుమించు ఆమె తనకి వశురాలైనట్టుగా మాట్లాడాడు. కాబట్టి 10 నెలలు గడిచిపోయాయి. ఇంకొక 2 నెలలు రాముడు రాకపోతే సీత నాదవుతుంది, అది ఆయన ప్రతిపాదన. 1 సంవత్సరం సమయం అడిగింది. ప్రతీక్షమాణ భర్తారం రామం ఆయతలోచన. నేను ఇత పూర్వం దేవతల మీదకి యుద్ధాలకు వెళ్ళాను, ఎంతమంది మీదో యుద్ధం చేశాను. అప్పుడు మీ అందరూ నన్ను అనుగమించారు, నా పక్కన సహాయంగా నిలబడ్డారు. నా విజయం మీ విజయం. ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో మీ అందరూ పాలు పంచుకుని విజయాన్ని సాధించి పెట్టవలసింది అని అడిగాడు. అప్పుడు వెళ్ళావంటే దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు యుద్ధం అసలు? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైన ఏడాది లోపల రాముడు వస్తే అని ఆవిడ అననేలేదు. నా తల్లి ఎన్నటికీ ఆ మాట అన్న రాముడు వచ్చేస్తున్నాడుగా, నువ్వు ఇచ్చేయాలిగా సీతమ్మని. అంటే రావణుడంత అబద్ధాల కోరు నిర్మోహమాటంగా సభలో పెద్దల దగ్గర తను కామించిన ఒక మహాపతివ్రత గురించి అంత నిస్సిగ్గుగా చెప్పుకోగలిగినటువంటి దారుణమైన శీలం ఉన్నటువంటి వాడు. ఈ మాటలు చెప్తే ఇక పూర్వం సభ నిర్వహించినప్పుడు కుంభకర్ణుడు లేడు. ఆయన ఆ రోజు లేచాడు. ఆయన 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేస్తూ ఉంటాడు. ఆయనకు అదో కర్మ. బ్రహ్మగారి దగ్గర వరం అడుగుదాం అనుకుంటే అది అలా అయింది ఆయనకి. అదే నేను కుంభకర్ణుడి వధ గురించి యుద్ధం వచ్చినప్పుడు నేను మీతో మనవి చేస్తాను. యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సాయిహా కృత సకృత్సమీక్షైవ సునిశ్చితం తదా భజేత చిత్తం యమునేవ యామునం సర్వమేతన్ మహారాజా కృతమ ప్రతిమం తవ విధీయేత సహస్మాభిః అదావే వాస్య కర్మణః. ఆయన అన్నాడు, యమున తన ప్రవాహాన్ని ప్రారంభించే ముందు యమునోత్రి దగ్గర ఉండేటటువంటి గుండాన్ని నింపి ఎలా ప్రవహిస్తుందో అలా యదాతు రామస్య సలక్ష్మణస్య ప్రసహ్య సీతా ఖలు సాయిహా కృత. నువ్వు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొని రావడానికి ముందరే మమ్మల్ని సంప్రదించి ఉండవలసింది. కానీ నువ్వు ఏది చెయ్యాలనుకున్నావో అది చేసేసావు. చేసేసిన తరువాత ఇప్పుడు మమ్మల్ని సంప్రదిస్తున్నాం. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మేము వద్దన్నాం, వద్దు సీతమ్మని తీసుకురావద్దు అన్నాం. ఆగుతుందా? చేయవలసిన పని చేసేసావుగా, ఇప్పుడు ఇంకా ప్రయోజనం ఏమిటి? నువ్వు ఇలా చేసి ఉండకుండా ఉండవలసింది అని మేము అంటాం. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? నువ్వు చెయ్యాలనుకున్నది చేసేసి సభ పెట్టడం ఎందుకు, మమ్మల్ని అడగడం ఎందుకు? దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? చేసే ముందే యుక్తాయుక్త విచక్షణ ఎరిగి మంత్రులను సంప్రదించి చెయ్యాలి చేసే పని అన్నా. ఆయన అన్నాడు, సరే చెయ్యవలసిందేదో చేసేసావు, ఇహ బెంగపెట్టుకోకు, నేనున్నాను కదా, నేను కార్యాన్ని దిద్దుతాను. నేను రామలక్ష్మణుల్ని సంహరించేటటువంటి బాధ్యతని స్వీకరిస్తాను. పునర్మాంస ద్వితీయేన శరేణ నిహనిష్యతి తతోహం తస్య పాస్యామి రుధిరం కామమాశ్వస. రాముడు నా గుండెల మీదకి ఒక బాణాన్ని ప్రయోగించి 2వ బాణాన్ని ప్రయోగించడం కోసమని బాణం తీస్తాడు. ఎందుకంటే నేను పర్వతాకార సన్నిభుణ్ణి కదా, నా మీద 2వ బాణం ప్రయోగిద్దామని రాముడు బాణం తీసే లోపలే నేను వెళ్లి రామలక్ష్మణుల మీద పడి వాళ్ళ శరీరంలో ఉన్న నెత్తురంతా తాగేస్తాను. రామలక్ష్మణులు పడిపోయిన తరువాత మిగిలినటువంటి వానరములన్నిటినీ కూడా నేను భక్షించేస్తాను. కాబట్టి ఇంక నీకేం కావాలి? ఇంక నీకేం భయం లేదు. నేను నీకు మాటిస్తున్నాను,
నా సాధ్యమైనంత యుద్ధము చేసి నీకు విజయాన్ని సాధించి పెడతాను. రమస్వకామం పిపచాగ్ర్యవారుణీం కురుష్వ కార్యాని హితాని విజ్వర మయాతురాగే గమితేయమక్షయం చిరాయ సీతా విషగా భవిష్యతి. అందులో యథారాజా తథా ప్రజ, అందరి బుద్ధులు అలాగే ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంక ఈ విషయాలన్నీ మర్చిపో, హాయిగా వెళ్ళి మద్యాన్ని తాగు, నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ చేసేసి సంతోషంగా హాయిగా గడుపు. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత సీతమ్మ నీకు ఇంకా శాశ్వతంగా వశురాలైపోతుంది అన్నాడు. అన్న తరువాత అక్కడ జరిగినటువంటి సభలో ఇంద్రజిత్తు, మిగిలిన ప్రహస్తుడు మొదలైనటువంటి రాక్షసులు చాలా తక్కువ చేసి రామలక్ష్మణుల గురించి మాట్లాడి, అది పెద్ద విషయం ఏమిటి, మేము వెళ్ళి వాళ్ళని సంహరిస్తామన్నట్టుగా 1కి 10 మార్లు మాట్లాడుతుంటే విభీషణుడు చూస్తూ ఉండలేకపోయాడు. ఉండలేక ఆయన అన్నాడు, మీరనుకున్నంత తేలిక కాదు రావణ, నీకు శత్రువు ఎక్కడో లేడు, నీ శత్రువు నీ కొడుకు రూపంలో ఉన్నాడు. అసలు లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఇది విభీషణుడు నొచ్చుకున్నది. ఈ సభకి ఇంద్రజిత్తుని పిలవడం మొదటి తప్పు, వచ్చి బాలుడైన ఇంద్రజిత్తు మాట్లాడడం రెండో తప్పు, మాట్లాడినందుకు వాడిని శిక్షించవలసి ఉన్నా శిక్షించకపోవడం మూడో తప్పు. ఈ సభకి పిలిచి ఇంద్రజిత్తు మాట్లాడుతుంటే విన్నందుకు నిన్ను దండించాలన్నాడు. ఏ తండ్రి తాను ఒక కాంతని ఎత్తుకొచ్చానని, ఆమె మీద తనకి కామం ఉందని, ఆవిడ భర్త వచ్చేస్తున్నాడని యుద్ధం చేయమని తన కొడుకుని అడిగితే ఆ కొడుకు లేచి నిలబడి, నాన్నగారు మీకేం పర్వాలేదు, మీరు ఆవిడని అనుభవించండి, నేను యుద్ధం చేస్తానని ఒక కొడుకు అనొచ్చా? అసలు అది సభ, అది తండ్రి కొడుక? అక్కడ నేను పినతండ్రిగా కూర్చుని విననా? ఎంత అసహ్యంగా ఉంది. ఒక కొడుకు ఇలా మాట్లాడుతున్నాడంటే వాడు కొడుకు కాడు, కొడుకు రూపంలో ఉన్న శత్రువు బాలుడు. వీడి సభకెందుకు అసలు? వీడిని రమ్మన్నది ఎవరు? వీడిని ఇలా మాట్లాడమన్నది ఎవరు? వీడి అహంకారం ఏమిటి? ఏమనుకుంటున్నాడు రామలక్ష్మణులు అంటే? రావణ, పిలిచినందుకు నిన్ను, వచ్చినందుకు వాణ్ణి, ఇద్దరినీ దండించాలి సభకన్నాడు. అని ఆయన అన్నాడు, ధనాని రత్నాని విభూషణాని వాసాంసి దివ్యాని మణీంశ్చ చిత్రాన్ సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్ నిహవీత శోకాహ. ఇప్పటికైనా నా మాట విను. రామచంద్రమూర్తి కోదండాన్ని చేత పట్టుకొని బంగారు బాణములు విడుదల చేస్తే ఈ లంకాపట్టణం ఆయన ముందు నిలబడదు. ఇవాళ నీతో కలిసి వీళ్ళందరూ ఎవరం రామలక్ష్మణుల్ని నిగ్రహించగలమని డాంబికాలు పలుకుతున్నారో వీళ్లలో ఒక్కడు రామలక్ష్మణుల ముందు నిలబడగలిగిన వాడు లేడు. నువ్వు కూడా నిలబడవు. కాబట్టి నా మాట విని మంచి మంచి బహుమానములతో, మణిమాణిక్యములతో, చీనాంబరములతో ఆ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి నువ్వు కృతకృత్యుడవు కా. అంటే రావణుడు ఇంతమంది ఎదురుకుండా ఉండగా తన పనపున యుద్ధం చేస్తానని ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు ఇంతమంది మాట్లాడుతున్నారు. ఆయన కోరుకున్నట్టు కదండి ఉండాలి. ధర్మం చెప్తే ఆయన వినడం. ధర్మం చెప్పేవాడు కూడా ఇలా మాట్లాడడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు కూడా అటువైపుకి మెల్లిగా చేరడం మొదలు పెడితే అందుకని ఉండడానికి వీల్లేదు విభీషణుడు. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు, ఇది రాముడికి రావణుడికి ఉండేటటువంటి తేడా. రాముడు వింటాడు, ఒకవేళ తాను విన్న మాట ప్రకారం చెయ్యకూడదనుకుంటే ఎందుకు తాను చెయ్యట్లేదో చెప్పి చేస్తాడు. రావణుడు అలా ఉండదు. తను అనుకున్నట్టు ఉండని వాడిని పంపించేయడానికి మాట్లాడతాడు తప్ప అవతలవాడు మాట్లాడిన మాటల్లో సారము లేదన్న దాన్ని ఖండించి చూపించలేడు. ఎందుకంటే తప్పు తన దగ్గర ఉంటుంది కాబట్టి. సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రావణ కాలచోదిత. ఒక శ్రేష్టమైన వాక్కుని విభీషణుడు చెప్తే ఆదరించలేక కాలచోదితుడై, అంటే మృత్యువుని పొందవలసినటువంటి విధానము ఈశ్వరుని చేత నిర్ణయింపబడిన కారణము చేత రావణుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. వసేత్సహ సపత్నేన క్రుద్ధేనా సీవిశేషవా నతు మిత్ర ప్రమాదేన సంవసేచ్ఛత్రునా సహా. శత్రువు సర్పం కన్నా భయంకరమైనటువంటి వాడు. వసేత్సహ సపత్నేన, ఒక పాము ఇంట్లో ఉందనుకోండి, పాము ఇంట్లో తిరుగుతోంది అని తెలుసున్నా ఏమో నిర్భయంగా పడుకోవచ్చేమో, నిర్భయంగా ఉండొచ్చేమో. కానీ క్రుద్ధేనా సీవిషేణవా,
చాలా క్రోధాన్ని మనసులో పెంచుకుని పైకి మంచివాళ్ళ నటిస్తూ ఉన్నటువంటి వాడు అంతఃపురంలో తిరుగుతుంటే మాత్రం నటు మిత్ర ప్రమాదేన అటువంటి వాడు ఉండగా వాడితో కలిసి ఉండడం అనేటటువంటిది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఎవరు మిత్రుల్లా ఉండి శత్రువుగా ఉన్నాడని ఆయన ఉద్దేశం. విభీషణుడు జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస హృష్యంతి వ్యసనేష్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా. నేను ఎంతో మంది జ్ఞాతుల్ని చూశాను. వాళ్ళందరికీ ఉండే లక్షణం ఏమిటంటే ఎప్పుడెప్పుడు జ్ఞాతికి ఆపద వస్తే అప్పుడప్పుడు వాళ్ళు సంతోషించడానికి సిద్ధంగా ఉంటారు తప్ప నిజంగా ఆపదలో ఉన్న జ్ఞాతిని ఆదుకునేటటువంటి వాడు లోకంలో ఉండడు. ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం చ రాక్షస జ్ఞాతయో యవమన్యంతే శూరం పరిభవంతి చ. నేను ఇంతటి గొప్ప కార్యదక్షుణ్ణి, ఇంతటి విద్వాంసుణ్ణి, ఇంతటి ధర్మస్వభావం ఉన్నవాణ్ణి, నన్ను పట్టుకున్నంత నింద చేస్తున్నావే, ఆధారం లేకుండా అలా మాట్లాడుతున్నావే, దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఉన్నతి స్థితికి చేరినటువంటి వాణ్ణి చూసి వార్చలేని గుణంతో మాట్లాడుతున్నాం అనుకోవాలి. తాను విద్వాంసుట్ట, తాను ధర్మతత్పరుట్ట. కాబట్టి అటువంటి వాణ్ణి చూసి, కార్యశూరుణ్ణి చూసి విభీషణుడు కడుపులో మండిపోతున్నట్ట. అందుకని ఆయన ఉన్నతిని చూడలేక ఇలా మాట్లాడుతున్నట్ట అని ఆయన అన్నాడు. గతంలో అరణ్యంలో కొన్ని ఏనుగులు మాట్లాడుకున్నాయి అని పెద్దలు చెప్తుంటారు. ఆ ఏనుగులు మాట్లాడుకున్న మాటలు నీకు చెప్తాను విభీషణ. నాగ్నిర్నాన్యాని శస్త్రాణి నన పాశాభయావహాః ఘోరాః సార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయో నో భయావహాః. మనకి అగ్ని వలన భయం లేదు, శస్త్రముల వలన భయం లేదు, కానీ సాటి ఏనుగుల వలననే మనకి భయమని ఏనుగుల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసి ఆ ఏనుగులు మాట్లాడుకున్నాయి. ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణేనత్ర సంశయ కృత్స్నాత్ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదితం జనః. మనకి అంటూ భయం ఉంటే కేవలము జ్ఞాతి వలననే తప్ప ఇతరుల వలన భయం లేదు. విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రాహ్మణేదమః విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం. రావణాసురుడు చెప్పిన నీతి సుమండి. ఆయన అంటాడు ఏనుగులు అన్నాయి విద్యతే గోషు సంపన్నం, ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. విద్యతే బ్రాహ్మణే దమః, ఎక్కడ బ్రాహ్మణుడు ఉంటాడో అక్కడ ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన వలన మనకి కూడా కలుగుతుంది. విద్యతే స్త్రీషు చాపల్యం, స్త్రీలు ఉన్న చోట చాపల్యము కలుగుతుంది అని రావణుడు అంటున్నాడు. విద్యచే జ్ఞాతితో భయం, జ్ఞాతి ఎక్కడుంటారో అక్కడ భయం కలుగుతుంది. తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృతః ఐశ్వర్యమభిజాతశ్చ జ్ఞాతీనాం మూర్ధ్య వ్యవస్థితః. ఎప్పుడూ కూడా జ్ఞాతి అనేటటువంటి వాడు ఐశ్వర్యవంతుడు, ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాణ్ణి చూసి అసూయ పెంచుకుని మాట్లాడుతుంటాడు తప్ప ఆదరంతో ఆయనతో కలిసి ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు. శరత్కాలంలో ఉన్న మేఘం వస్తే మాత్రం అది ఎప్పుడైనా వర్షబిందువుని విడిచిపెడుతుందా, భూమికి ఉపకారం చేస్తుందా? జ్ఞాతి కూడా అంతే, కృతజ్ఞుడు, ఎప్పుడూ ఉపకారం చెయ్యడు అని. యథా మధుకరస్తాత్ రసం విందన్న విద్యతే తదా త్వమపి తత్రైవ తథా నార్యేషు సహృదం. జ్ఞాతులు ఎలా ఉంటారో తెలుసా? తుమ్మెద తేనె ఉన్నప్పుడు పువ్వు మీద వాలి తేనె తాగేసి ఆ పువ్వులో తేనె అయిపోయిందంటే పక్క పువ్వు మీదకి వెళ్ళిపోయినట్టు ఈయన దగ్గర సుఖాలన్నీ పొందేసి ఈయనకి ఆపద వచ్చినప్పుడు వదిలేసి ఎవరి దగ్గర సమర్థత ఉందని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే ధర్మం రాముడి దగ్గర ఉంది కాబట్టి ధర్మం ఉన్న రాముడి దగ్గరికి నువ్వు వెడతావు అన్న విషయాన్ని ఎత్తి పొడిచి నువ్వు సుఖాల కోసం, సంతోషాల కోసం, సంపదల కోసం రాముడి దగ్గరికి వెడుతున్నావు అని నిర్ధారిస్తున్నాడు. అంటూ ఇత్యుక్త పరుషం వాక్యం న్యాయవాదీ విభీషణ ఉత్పపాత గదాపాణి చతుర్భి సహ రాక్షసైః. ఈ మాటలు విన్నటువంటి విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి ఒక్కసారి ఆకాశానికి ఎగిరిపోయి అన్నాడు, జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మపదే స్థితః ఇదం తు పరుషం వాక్యం న క్షమామ్యన్ నృతం తవా. తండ్రి లేనటువంటి వాడికి అన్నగారు తండ్రితో సమానం, పెద్దన్నగారు. కాబట్టి ఆయన మంచి మాట్లాడని చెడు మాట్లాడని తమ్ముడు మాట్లాడకూడదు. కాబట్టే నేను ఇన్నాళ్ళు భరించాను. కానీ అన్నయ్య నువ్వు ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం క్షంతవ్యం కావు. నేను ఇందులో ఒక్క ఆరోపణకు తగిన వాణ్ణి కాను. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అవునులే,
మంచి మాటలు చెప్పకుండా నీకు నచ్చే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు, మంచి మాట చెప్పేవాడు దొరకడు. చెబితా వినేవాడు అసలు దొరకడు. ఆత్మానం సర్వదా రక్ష పురీం చేమాం సరాక్షసాం. అన్నయ్య, నిన్ను లంకాపట్టణాన్ని జాగ్రత్తగా రక్షించుకో, నాకు కావలసింది నువ్వు క్షేమంగా ఉండడం, నువ్వు కోరుకున్నట్టు నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య అన్నాడు. నివార్యమాణస్య మయాహితైషిణ నరోచతే తే వచనం నిశాచర పరీతకాలాహి గతాయుషో నర హితం న గృహ్ణంతి సుహృద్భిరీతం. ఆయుర్దాయం నశించిపోయేవాడు మంచి మాట వినడు. కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు నీ దృష్టిలోకి వెళ్ళలేదు అన్నయ్య, నువ్వు క్షేమంగా ఉండు, నాకు అదే కావాలి అని చెప్పి ఆయన 4 సచివులతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆకాశంలో 4 సచివులతో. అక్కడే అదేమన్నా అంతఃపురమా లేకపోతే పెద్ద ప్రాంగణమా, వాళ్ళందరూ బయట 6 బయలే ఉన్నారు. ఈయన ఆకాశంలో పైనే నిలబడ్డాడు. నిలబడి అన్నాడు, రావణో నామ దుర్వృత్తో రక్షతో రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుతః తేన సీతా జనస్థానాత్ హృతా హత్వా జటాయుషం వృద్ధా చ వివశాదీన రాక్షసీభిః సురక్షిత. నేను రావణాసురుడనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్వభావం ఉన్న అన్నగారి యొక్క తమ్ముణ్ణి. ఆయన జనస్థానంలో ఉన్న సీతమ్మ తల్లిని జటాయువుని సంహరించి మరీ తీసుకుని వచ్చి లంకాపట్టణంలో అశోకవనంలో శిశుపావృక్షం కింద రాక్షసీ స్త్రీల మధ్యలో కూర్చోపెట్టి ఉంచాడు. నేను ఇప్పుడు అధర్మ మార్గంలో ఉన్నటువంటి అన్నగారైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి ధర్మ మార్గంలో ఉన్నవాడు కాబట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేయడం కోసం వచ్చాను. సోహం పరుషితస్తేన దాసవచ్చావమానిత త్యక్తా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణం గతః. నేను నా భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చెయ్యడం కోసం వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాను. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణముపస్థితం. వెంటనే నేను వచ్చానని శరణాగతి చేస్తున్నానని రామచంద్రమూర్తికి తెలియచెయ్యండి అన్నాడు. సుగ్రీవుడు చూశాడు, రావణుని తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు, మనని మట్టు పెట్టడానికి భేదాలు కల్పించడానికి వచ్చాడు. కాబట్టి వెంటనే ఆ 4 కూడినటువంటి విభీషణుణ్ణి సంహరిద్దాం అనుకున్నాడు. అయినా రామచంద్ర ప్రభువుకి నివేదించాలి కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు, ప్రభిష్ట శత్రు సైన్యం హి ప్రాజ్ఞశత్రుతరిత్కిత విహన్యాదంతరం లబ్ధ్వా ఉలూక ఇవ వాయసాన్. ఒక గుడ్లగోప కాకి గూటిలో చేరి మెల్లగా మాటలు కలిపి కాకిని సంహరించినట్టు మన మధ్యకి చేరి విభీషణుడు మన మధ్య భేదభావములు కల్పించి నిన్ను నన్ను విడదీసి రామలక్ష్మణుల్ని సంహరించడమో నన్ను సంహరించడమో చేయడం కోసమే వచ్చాడు. బధ్యతామేష తీవ్రేణ సచివై సహ రావణస్య నృశంసస్య భ్రాతా హేష విభీషణ. అటువంటి దుర్మార్గుడైన రావణుని తమ్ముడైన విభీషణుణ్ణి మనం ఆదరించకూడదు. కాబట్టి 4 తమ్ములతో కూడినటువంటి సుగ్రీవుణ్ణి సంహరిస్తాను, నాకు అనుజ్ఞని ఇవ్వవలసింది అన్నాడు. అంటే రాముడు అన్నాడు, శత్రువైన రావణాసురుని తమ్ముడు 4 సచివులతో కలిసి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు, శరణాగతి చేస్తున్నాడు. నేనిప్పుడు విభీషణుణ్ణి మనలో చేర్చుకోవాలా చేర్చుకోకూడదా? మీ అందరూ పెద్దలైన వారున్నారు, ప్రాజ్ఞులైన వారున్నారు, తెలివైన వారు ఉన్నారు. కాబట్టి మీకు ఏది తోస్తుందో అది చెప్పండి. మీకు ఏది తోచిందో అది చెప్పండి తప్ప ఇది మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ, ఈయన చెప్పిన దానికి విభేదంగా మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ మీరు ఆలోచించద్దు. ఎవరి బుద్ధికి ఏది తోచిందో అదే చెప్పండి అన్నాడు. చూసారా ఎలా ఉంటుందో రాముడి మాట అంటే? అప్పుడు అంగదుడు లేచి అన్నాడు, అర్ధానర్ధౌ వినిశ్చిత్య వ్యవసాయం భజేత గుణత సంగ్రహం కుర్యాత్ దోషతస్తు వివర్జయేత్. మనం గుణదోషములను విచారణ చేద్దాం. మంచి గుణములు ఉన్నవాడు అని నిర్ధారణ అయిందనుకోండి, విభీషణుడిని స్వీకరిద్దాం. గుణములు లేనివాడు దోషములున్నవాడు అని తేలిందనుకోండి, అప్పుడు విభీషణుడిని విడిచిపెడదాం. శరభుడు అన్న వానరుడు లేచాడు. ప్రణిదాయహి చారేణ యథావత్ సూక్ష్మబుద్ధిన పరీక్షత తథ కార్యో యథాన్యాయం పరిగ్రహ. మనం గూఢచారుల్ని పంపిద్దాం. గూఢచారులు వెళ్ళి బాగా విచారణ చేస్తారు. గూఢచారులు ఇతన్ని స్వీకరించచ్చు అని చెప్తే స్వీకరించుద్దాం, వద్దు అని చెప్తే విడిచిపెట్టేద్దాం. జాంబవంతుడు లేచాడు, చాలా పెద్దవాడు కదండి ఆయన అన్నాడు, బద్ధ వైరాక్ష పాపాక్ష రాక్షసేంద్రాద్విభీషణ అదేశకాలే సంప్రాప్త సర్వదా శంక్యతాం అయం. ఇతను రాకూడని కాలంలో రాకూడని దేశంలో ఇప్పుడు వచ్చి మనతో కలుస్తానంటున్నాడు. పైగా
పాపనిశ్చయము కలిగినటువంటి రావణాసురుడి యొక్క సోదరుడు. కాబట్టి అటువంటి వాణ్ణి స్వీకరించవచ్చా అన్నది నాకు అనుమానమే అన్నాడు. మైందుడు లేచి అన్నాడు, భావమస్యతి విజ్ఞాయ తతస్తత్వం కరిష్యసి యది దుష్టో న దుష్టో వా బుద్ధిపూర్వం నరర్షభ. మనం ప్రశ్నలు వేసి చూద్దాం విభీషణుడిని. జవాబులు చెప్పేటప్పుడు అతని ముఖములో ఉన్న భావములను గమనిద్దాం. ఆ భావములను బట్టి అతను సక్రమంగా ఉన్నాడని మనకు అనిపిస్తే స్వీకరిద్దాం, లేకపోతే విడిచిపెట్టేద్దాం అన్నాడు. రామచంద్రమూర్తి హనుమని పిలిచి అన్నారు, నీ అభిప్రాయం ఏమిటన్నారు. హనుమ లేచి అన్నారు, నా ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు, గూఢచారిని పంపిద్దామని ఒక ఆయన అన్నాడు. ఎక్కడో దూరంగా ఉన్నవాడైతే గూఢచారిని పంపుతాం, మన పైనే నిలబడిన వాడి మీదకి గూఢచారిని ఏం పంపించి మీరు గూఢచర్యం చేస్తారు. ఇంకొక ఆయన మాట్లాడించి గుణదోషములను విచారణ చేద్దామన్నాడు. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి గుణదోషములను మనం చూడాలి, కానీ ఇప్పుడు కొత్తగా మనం గుణదోషాలు ఏమిటి వెతికి చూస్తాం. ఇంకొక ఆయన మాట్లాడుతున్నప్పుడు భావాన్ని గమనించి మనం చూడాలన్నాడు. ఇప్పటికే ఆయన భావం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది నిలబడి అర్థించడంలో. ఇప్పుడు మనం కొత్తగా ఏం చూస్తాం? పైగా ఇలా మిత్రత్వం కోసం వచ్చిన వాడైతే త్రికరణ శుద్ధిగా మనం అలా అడగకూడని ప్రశ్నలు వేస్తే ఆయన మనసు ఖేదపడి వెళ్ళిపోవచ్చు. అప్పుడు పొందవలసిన ఒక మంచి మిత్రుణ్ణి మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పురుషాత్ పురుషం ప్రాప్య తథాదోష గుణావపి దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమంచ తథాత్వయి యుక్తం ఆగమనం తస్య సదృశం తస్య బుద్ధికః. రావణునిలో ఉండేటటువంటి దోషములను ఇతను గుర్తించాడు. అటువంటి దోషములు ఉన్నవాడితో మనం ఉండకూడదు అనుకున్నాడు. రాముడిలో ఉన్న గుణములను గుర్తించాడు. రామునితో కలిసి ఉందామనుకున్నాడు. నత్వస్య బ్రవతో జాతు లక్ష్మితే దుష్టభావత ప్రసన్న వదనం చాపి తస్మాన్నే నాస్తి సంశయ అశంకితమతి స్వస్థో నశట పరిసర్పతి నచాస్య దుష్టమాచ్చాపి తస్మాన్ నాస్తీహ సంశయ. అతను శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నాడో లేదో మనం మాట్లాడితే మాత్రం ఎలా తెలుస్తుంది? నాకు తెలుసున్నంత వరకు ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యావృత్తం చ రావణం బాలినశ్చ వధం శ్రుత్వా సుగ్రీవం చాభిషేచితం రాజ్యం ప్రార్థయమానశ్చ బుద్ధిపూర్వమిహాగతః. రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి సుగుణములను బాగా విన్నాడు. ధర్మంలో ఉన్న సుగ్రీవుణ్ణి కాపాడాడని, అధర్మంలో ఉన్న వాళ్ళని చంపాడని, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడని, బలపరాక్రమములు ఉన్నవాడని, 14,000 మంది ఖరదూషణాదులను ఒక్కడే చంపాడని ఇన్ని తెలుసుకుని ధర్మమున్న రాముణ్ణి ఆశ్రయిద్దామని, అధర్మంతో ఉన్న రావణుణ్ణి విడిచిపెడదామని నిర్ణయించుకుని వచ్చాడు అని అతని ముఖం చూస్తే అర్థం అవుతోంది. అతను అతని భావాన్ని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం అతన్ని స్వీకరించచ్చు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి విభీషణుణ్ణి స్వీకరిస్తే తప్పు లేదన్నాడు. రామచంద్రమూర్తి అన్నారు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతదగర్హితం. నా దగ్గరికి ఒకసారి వచ్చి నిలబడి శరణాగతి చేసి నన్ను స్వీకరించు అని అడిగిన వాడిలో నిజముగా దోషములున్నప్పటికీ కూడా నేను స్వీకరించకుండా విడిచిపెట్టాను. కాబట్టి నేను ఈయన్ని స్వీకరించవలసినదే అని అంటూ, లోకంలో రాజులకు రాజు యొక్క జ్ఞాతికి మధ్య ఎప్పుడూ విభేదాలుంటాయి. సమయాసమయములను చూసుకోవడం అనేటటువంటిది కూడా వ్యూహంలో అంతర్భాగంగా ఉంటుంది. ఇప్పుడు దేశకాలాదులు కలిసి వచ్చాయి, అందుకని వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, మన్ని శరణాగతి చేశాడు. నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ మద్విదా వా పితు పుత్ర సుహృదో వా భవద్విధాహ. సుగ్రీవుడు వంక చూసన్నాడు, సుగ్రీవా నువ్వు విభీషణుడికి ఆశ్చర్యం ఇవ్వద్దు అని చెప్పావు, కానీ నేను ఒకటి చెప్తాను చూడు, లోకంలో ఉండే తమ్ముళ్ళందరూ భరతులు కారు. రాజ్యం నాకు వద్దన్నయ్యా నువ్వే పుచ్చేసుకో అనే తమ్ముళ్ళు ఉండరు. భవంతి భరతోపమాహ మద్విదావా పితు పుత్రాహ. నాలాంటి తండ్రి కొడుకులు ఉండరు. కొడుకు అరణ్యవాసానికి వెడితే మళ్లీ తిరిగి 14 ఏళ్ల తర్వాత వస్తాడంటే 14 ఏళ్లు ప్రాణములను నిలబెట్టుకోలేక, కొడుకుని చూడకుండా ఉండలేక ప్రాణములను విడిచిపెట్టేటంతటి పుత్ర వ్యామోహం కలిగిన తండ్రి ఉండడు. నాలా తండ్రి మాట కోసం అరణ్యమానికి వచ్చేటటువంటి కొడుకు ఉండకపోవచ్చు. సుహృదో వా భవద్విదాహ. నీలా స్నేహితుడి కోసం ఇంత ఆలోచించేటటువంటి స్నేహితుడు కూడా లోకంలో దొరకడు. అందరికీ అన్ని దొరుకుతాయ్యా. సుదుష్టోవాప్యదుష్టోవా కిమేష రజనీచర సూక్ష్మమప్యహితం కర్తుం సుమాశక్త కథంచన పిశాచాం దానవాన్ యక్షాన్ పృథివ్యాం చైవ రాక్షసాన్ అంగుళ్యగ్రేణ తాన్ హన్యాన్
అన్యాం ఇచ్చన్ హరిగణేశ్వర శ్రూయతే హి కపోతేన శత్రు శరణమాగత అర్చితశ్చ యథా న్యాయం స్వైశ్చ మాంసైర్నిమంత్రిత సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే